హాయ్ అందరికీ. ఈరోజు స్పెషల్ చికెన్ కబాబ్స్ ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూడండి. కబాబ్స్ కోసం చికెన్ పీసెస్ అన్నీ ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడానికి కోసమని మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, నిమ్మరసం వేసుకొని మెత్తగా పేస్ట్లా గ్రైండింగ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా చికెన్ పీసెస్లో వేసుకొని అందులో మనకు రుచికి సరిపడ సాల్ట్, కొంచెం కస్తూరి మేతి, 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్ల వాటర్ తీసేసిన గట్టి పెరుగు, 2 స్పూన్ల ఫ్రెష్ క్రీమ్, 2 స్పూన్లు గరం మసాలా, 2 స్పూన్ల ఆయిల్. ఇవన్నీ మంచిగా చికెన్ పీసెస్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్మోక్ ఫ్లేవర్ పెట్టుకొని ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా చికెన్ పీసెస్కి పట్టేటట్టు ఒక గంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఒక గంట తర్వాత మంచిగా చికెన్ పీసెస్కి అంతా స్మోక్ ఫ్లేవర్ మంచిగా పట్టుకుంటుంది. తర్వాత ఈ కబాబ్స్ చేసుకోవడానికి స్టిక్స్ ఉంటాయి కదా, ఆ కబాబ్ స్టిక్స్కి చికెన్ పీసెస్ ఒకదాని తర్వాత అన్నీ గుచ్చుకొని పెట్టుకోవాలి. స్టవ్ పైన పేనం పెట్టుకొని ఆ పేనం పైన కొంచెం ఆయిల్ వేసుకొని ఈ కబాబ్ స్టిక్స్ పేనం పైన పెట్టుకొని చుట్టూ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా చుట్టూ తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అయ్యాక తీసేసుకోవడమే. చూడండి కబాబ్స్ ఎంత మంచిగా రెడీ అయినాయి. సూపర్ టేస్ట్ ఉంటాయి కబాబ్స్. గ్రీన్ చట్నీ పెట్టుకొని తింటే చాలా టేస్ట్ ఉంటాయి. కబాబ్ స్టిక్స్ లేని వాళ్ళు మామూలు పేనం పైన కూడా కబాబ్స్ చేసుకోవచ్చు. ఇలా స్టవ్ పైన ఫ్రై ప్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ వేసుకొని ఈ చికెన్ పీసెస్ ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ మంచిగా చుట్టూ తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 2 సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యేటట్టు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన కబాబ్స్ని ప్లేట్లో తీసుకొని గ్రీన్ చట్నీ పెట్టుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. జ్యూసీగా మంచి టేస్ట్, మంచి ఫ్లేవరు, చాలా సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చికెన్ కబాబ్స్. బాయ్. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా చూడాలంటే చలో శైలుతో సబ్స్క్రైబ్ చేసుకోండి.